హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈ నగరంలో చిరుత కలకలం. ప్రజలు బయటకు రావద్దని భారీ హెచ్చరికలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 2 రోజులుగా రాజమండ్రి వాసులకు చిరుత పులి సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. లాలా చెరువులోని చిరుత పులి సంచరించిన దృశ్యాలు స్థానికులకు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. అది తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమను గడుపుతున్నారు. మరోవైపు చిరుతను బెదిరించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారి భరణి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాలా చెరువు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో 2 రోజులుగా చిరుత పులి సంచరిస్తున్నట్లుగా గుర్తించామని చెప్పారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలతో పాటు ఆకాశవాణి కేంద్రం సీసీ ఫుటేజ్ లోని చిరుత సంచరిస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయని ఆయన తెలిపారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం చిరుత కదలికలను గుర్తించేందుకు అదనంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాట్లు చేస్తామని ఫారెస్ట్ అధికారి చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు చాటింపులు వేయిస్తున్నామని, సాయంత్రం తర్వాత ప్రజలు ఎవరూ ఒంటరిగా బయట తిరగొద్దని హెచ్చరించారు. పిల్లలను బయటకు రాకుండా చూసుకోవాలని, పెద్దలు అప్రమత్తంగా ఉండాలని ఆ అధికారి సూచించారు. చిరుత కదలికల కోసం నివాస ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాలలో 36 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. స్వరూప్ నగర్, పద్మావతి నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, రూపా నగర్, తారకరామ్ నగర్, బతినా నగర్లోని ఇది సంచరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అటవీ జంతువును మత్తుమందు ఇచ్చి బంధించేందుకు వెటనరీ డాక్టర్ మందులు సిద్ధం చేశామని తెలిపారు. చిరుతను పట్టుకొని అటవీ ప్రాంతాలలో విడిచిపెడతామని అన్నారు. చిరుతను సురక్షితంగా బంధించేందుకు 2 బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందజేశామని, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో ఎవరైనా బయటకు వస్తే టార్చ్ లైట్లు ఉపయోగించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చిరుతను వీలైనంత త్వరగా బంధిస్తామని, అప్పటి వరకు నగర శివారు ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారి భరణి హామీ ఇచ్చారు.